హైదరాబాద్ మెట్రో రెండో దశ గ్రౌండ్ వర్క్ వేగంగా జరుగుతుంది. 8 కారిడార్ల పనులు ఏకకాలంలో ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. మొత్తం 43,847 కోట్ల వ్యయంతో 162.9 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు ప్రణాళిక సిద్ధమైంది. డిపిఆర్ కు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే టెండర్ను పిలిచి పనులు మొదలుపెట్టేలాగా ప్రణాళికలను సిద్ధం చేశారు. 8 కారిడార్లకు వేరువేరుగా టెండర్లను పిలవనున్నారు. ఒక్కో సంస్థకు ఒక్కో కారిడార్ను అప్పగించనుంది సర్కార్. ఎల్ఎన్టీతో ఒప్పందం పూర్తయిన నేపథ్యంలో రెండో దశపై పూర్తిగా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఎల్బీ నగర్, హయత్ నగర్, ఎంజీబీఎస్, చాంద్రాయణగుట్ట, రాయదుర్గం, కోకాపేట్ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓల్డ్ సిటీ కారిడార్లో 65% ఆస్తుల సేకరణ పూర్తి కావడంతో ఈ నెలాఖరులోగా టెండర్ పిలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రెండవ దశలో కొత్తగా 2 మెట్రో డిపోలు నిర్మాణం చేయనున్నారు. కియోలిస్ ఆధ్వర్యంలోనే మెట్రో ఆపరేషన్స్ బాధ్యతలు కొనసాగనున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, హైదరాబాద్ లో రెండవ దశ మెట్రో పనులకు సంబంధించి గ్రౌండ్ వర్క్ అయితే వేగంగా జరుగుతుంది. సో ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ఉంది? ఈసారి 8 కారిడార్లకు కూడా డిఫరెంట్ టెండర్లను పిలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో హౌ ఇట్ వర్క్స్? ఏదైతే హైదరాబాద్లో రెండో దశ మెట్రో పొడిగింపుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఒక డిపిఆర్లు కేంద్రానికి పంపి అనుమతి రాగానే టెండర్లు పిలిచేందుకు దాదాపు రంగం సిద్ధం చేసి ఈ నెలాఖరులోగానే ఆ యొక్క టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైంది. అయితే మొత్తం 8 క్యాడర్లకు సంబంధించి కూడా టెండర్లు పిలవబోతా ఉన్నారు. 8 క్యాడర్లో ఏదైతే చిన్న క్యాడర్లు ఉంటాయో అవి వచ్చే ఎన్నికల లోపు కూడా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి దాదాపు 43 కోట్ల పైచిలకు డబ్బులతో దాదాపు 162.9 కిలోమీటర్ల ఆ పరిధిలో ఈ మెట్రో రైలు పొడిగింపు ఉండబోతోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడెక్కడ ఈ మెట్రో పొడిగింపులు ఉండాలన్న అంశానికి సంబంధించి కూడా మొత్తం 8 క్యారిడార్లకు సంబంధించి కూడా వేరువేరుగా టెండర్లు పిలవాలి. అంటే ఒక్కొక్క క్యారిడార్ పూర్తి చేయడానికి ఒక్కొక్క కంపెనీకి అప్పచెప్పాలి. కాబట్టి ఈ నెలాఖరులోగా పూర్తిగా కేంద్రం నుంచి అనుమతి రాగానే ఇమ్మీడియట్లీ టెండర్లు పిలవాలని భావిస్తోంది. అయితే ప్రధానంగా మొదటి దశ పనులకు సంబంధించి ఎల్బీ నగర్ టు హయత్ నగర్, ఆ తర్వాత ఎంజీబీఎస్ టు చంద్రాయణగుట్ట, ఆ తర్వాత చూసినట్టయితే రాయదుర్గం టు కోకాపేట పనులకు సంబంధించి ప్రారంభానికి ప్రధానంగా పూర్తి చేయాలి. కానీ 8 క్యారిడార్లు ఒకేసారి ప్రారంభించాలి. కానీ ఈ 3 క్యారిడార్లు మాత్రం ఇమీడియట్లీ పూర్తి చేయాలి అన్న అంశానికి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి కేంద్రం నుంచి అనుమతి రావడమే తర్వాయి ఖచ్చితంగా మెట్రో పరుగులు పెట్టబోతూ ఉంది. పూర్తిగా కూడా రెండో దశ సంబంధించి కూడా మెట్రో రైలు పొడిగింపుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక ఓల్డ్ సిటీ క్యారిడార్కి సంబంధించి ఇప్పటికే, ఎందుకంటే కొంతకాలంగా గతంలోనే పూర్తి చేయాలని భావించారు. అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆస్తుల భూములకు సంబంధించినటువంటి సేకరణ కొంత ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో దాదాపు 60% అక్కడ ఉన్నటువంటి లైన్ క్లియర్ అయిన నేపథ్యం అక్కడ ఉన్నటువంటి ఆస్తులు కూడా సేకరించిన పరిస్థితుల్లో కూడా త్వరలోనే ఓల్డ్ సిటీకి సంబంధించి టెండర్లు పిలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక 2 మెట్రో డిపోలకు సంబంధించి ఇప్పటికే కొనసాగుతున్నటువంటి మియాపూర్, ఉప్పల్ 2 డిపోలు ఉంటే అవి పూర్తి స్థాయిలో కూడా పనిచేస్తున్న నేపథ్యంలో ఇక 8 క్యారిడార్లకు సంబంధించి కేవలం మరో 2 డిపోల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా అతి సాధ్యమైనంత తొందరలోనే, అంటే ఈ నెలాఖరులోనే టెండర్లు పిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా సిద్ధమవుతుంది. ఇక ఇటీవల కాలంలో కూడా ఎల్ఎన్టీ దగ్గర నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం మెట్రోను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో కియోలిస్ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుతం యొక్క మెట్రో నిర్వహణ కొనసాగుతుంది. ఈ సంస్థ సంబంధించి కూడా పూణే, దుబాయ్, ప్యారిస్లో కూడా మెట్రో రైళ్లను ప్రస్తుతం నడుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇకపై కూడా ఈ యొక్క మెట్రో మొత్తం వ్యవహారానికి సంబంధించి రెండో దశ, మొదటి దశ ఏదైతే పూర్తయిన తర్వాత కూడా కియోలిన్ అనేటువంటి సంస్థ మెట్రో బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో. మొత్తం మీద అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎలక్షన్ల లోపే, అంటే రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల లోపే కూడా ఖచ్చితంగా ఈ యొక్క 3 క్యారిడార్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పూర్తి చేయడం, 8 క్యారిడార్ల పనులు పూర్తి చేయడం ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూనుకోబోతోంది. రైట్ వాసు, కేంద్రం నుంచి డిపిఆర్ కు సంబంధించి ఎప్పటికీ గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే డిపిఆర్లన్నీ కూడా పూర్తయిన నేపథ్యంలో 8 క్యారిడార్లకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతి లభించగానే, ఎందుకంటే ఇప్పటిదాకా ఒక అడ్డంకి ఉంది ఎల్ఎన్టీతో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థతో ఉన్నటువంటి ప్రభుత్వ ఒప్పందం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు వెచ్చించాలి కాబట్టి అక్కడ ఉంది ప్రైవేట్ సంస్థ కాబట్టి ఏకంగా తెలంగాణ ప్రభుత్వమే ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా టేక్ ఓవర్ చేసింది. దీనికి సంబంధించి కూడా ప్రాసెస్ పూర్తయింది కాబట్టి ఆ యొక్క ఒప్పందానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కేంద్రానికి అప్పచెప్పి ఆ తర్వాత
సంబంధించి పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే ఇకపై మొదటి దశ రెండో దశ మెట్రో రైల్ నిర్వహణ తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోతున్న విషయాన్ని కేంద్రానికి చెప్పి ఒప్పించి ఆ డిపిఆర్లకు సంబంధించిన అనుమతులు లభించగానే ఇమీడియట్లీ టెండర్లకు పిలిచి అది సంబంధించినటువంటి టెండర్లు కూడా ఖరారు చేయబోతోంది. ఇమీడియట్లీ దాదాపు ఎన్నికల లోపే దాదాపు 8 ఈ యొక్క క్యాడర్లకు సంబంధించిన పనులు ప్రారంభిస్తుంది. కానీ 3 ఏదైతే అత్యంత అవసరం ఉందో, ఏదైతే హయత్ నగర్, ఎల్బీ నగర్, చంద్రాయణగుట్ట, ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఏదైతే అవసరం ఉందో, ఈ కోకాపేటకు సంబంధించినటువంటి మెట్రో లైన్ ఏదైతే ఉన్నాయో ఈ 3టిని మాత్రం ఈ 3 ఏళ్ల లోపే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వాసు.